దౌర్జన్యంగా కావాల్సిన చట్టాన్ని గౌరవించే సంస్కృతి ఉండాలి. ఇష్ట ప్రకారం చేస్తారు, భయభ్రాంతులు అయిపోతారు. తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తున్నారు. జైల్లో పెట్టాక ఇంకొకటి చూసి ఎవడన్నా బయట వస్తారండి? ఎవడు బయట రాడు. ఇలాంటివి చేసినప్పుడు ప్రజాస్వామ్యవాదులందరూ, ప్రజాస్వామ్య హితులందరూ, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా నాకు ఒక ఆయన చెప్పేసిపోతున్నాను, నా వల్ల కాదు సార్, నాకు టెన్షన్ వచ్చేస్తుంది, భయం వస్తూ ఉంది, సిబిఐని తలుచుకుంటే నేను పోటీ చేయని పరిస్థితికి వచ్చాను. బీ క్లియర్. మీరు అంటారు సార్ మా ఇంట్లో పోతాను, నన్ను ఉదయం భయపడిపోతున్నారు సార్ అని. ఎంతమందికి మానసిక క్షోభ కలిగిస్తారు మీరు అని అడుగుతున్నా. ఈజ్ ఇట్ నాట్ మెంటల్ అగని? వాట్ ఫార్? వాట్ ఈస్ ది క్రైమ్ దే హ్యావ్ కమిటెడ్? లీడర్షిప్ని కిల్ చేయడం ఎవరు నేర్పించారండి వీళ్ళకి? ఇలాంటి చాలా జరుగుతున్నాయి దేశంలో. ఏం లేదు, 64 లక్షల ఓట్లను, దొంగ ఓట్లను తొలగించారు సార్. అప్పుడు కూడా ఇదే విధానం ఉండిందండి. ఏది 2004 ఎన్నికలకు నువ్వు కూర్చోండి కదా, అతను తెలుసు కూర్చోండి. సాక్షి పేపర్ మాట్లాడడానికి అర్హత లేదు, కూర్చోండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ ఫర్ యూ. యు ఆర్ ది మెయిన్ కల్పరేట్. సాక్షి పేపర్ కూర్చోండి. నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఆయన్ని వదిలిపెట్టా, నువ్వు కూర్చోమని అన్న సాక్షి పేపర్ నేను ఆన్సర్ చేయడం లేదు యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్. కూర్చోండి. నీకు వర్తించదు. నువ్వు కావాలని ఒక పార్టీ అధ్యక్షుడు పెట్టుకున్న పేపరు, ఆయన మౌత్ పీస్ నువ్వు కూర్చో. ఒక పార్టీ అధ్యక్షుడు నేను చెప్పాలని, సమాధానం చెప్పాల్సిన పని లేదు. డెమోక్రసీ డెఫినెట్గా ఉంటుందా? కూర్చోవా. పేపర్ గురించి మాట్లాడాను కానీ నిన్ను గురించి మాట్లాడు. సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేపర్ గురించి నేను మాట్లాడడం లేదు ఇక్కడ. పార్టీ పేపర్ కూర్చో. కడవలనే చెప్తాను, సమాధానం చెప్పాను. నువ్వు కూర్చోమా. పరిధులు కాదు, పార్టీ పత్రిక, అవినీతి పత్రిక, పార్టీ పత్రిక. నేను సాంప్రదాయ ప్రకారం పార్టీ కాన్ఫరెన్స్ నా ఇష్టం, ఇది నేను బాయ్కట్ కూడా చేయొచ్చు మిమ్మల్ని. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఆహ్వానం కూడా చేస్తానండి రేపటి నుంచి, మీకు వద్దనుకుంటే. కూర్చోండి దయచేసి. నేను ఆన్సర్ చేయలే, కూర్చోన్నాను. ఇది అది కూడా మనం కాదు, గవర్నమెంట్ ఉందాతనంగా వెళ్ళారు కదా. గవర్నమెంట్ ఇది డిఫరెంట్, పార్టీ ఇది డిఫరెంట్. పార్టీ యాడ్ మీకు ఇవ్వం. నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఎందుకని మాట్లాడతావు? చట్టపరంగా అన్ని జరుగుతాయి. ఈ ఒక స్వయం ప్రతిపత్తి కూడా మనం కాదు. వీఆర్ వెరీ క్లియర్. మన సావరెన్ రైట్స్ మనం కాపాడుకుంటాం. ఇప్పుడు తెలంగాణ అయింది, రేపు కర్ణాటక చేస్తారు, రేపు తమిళనాడు చేస్తారు, రేపు ఒరిస్సా చేస్తారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఎవరంటే వాళ్ళు ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన పెడితే వేర్ ఆర్ యు గోయింగ్? రాజ్యాంగం ఎక్కడుంది? కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం తప్పుడు పనులు చేయడం కరెక్ట్ కాదు. తెలంగాణలో ఉన్నటువంటి కేటీఆర్ ఉన్న సమాచారం ప్రకారం ఇక్కడ సిపిఐ రావడం కూడా కొన్ని సర్వేలు వచ్చినాయి అంటారు. అది ఎట్లా వచ్చింది? ఇంకోటి, ఈ రాష్ట్ర డీజీపీ మీద అక్కడ జరిగిన ఇల్లులు ఏదో చిన్నది ఎప్పుడో గతంలో జరిగిన దాని మీద నోటీసులు ఇవ్వడం మూలంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతి గురి చేయడం అనేది. దట్ ఇస్ వాట్ ఐ యామ్ సేయింగ్. డీజీ కూడా డీజీ హౌస్ సైట్ ఉంటే, కోర్టులో స్టే ఉంటే, కోర్టులో స్టే ఇస్తే, అడ్వకేట్ కూడా అక్కడ కోర్టులో ఉంటే, వాళ్ళ అడ్వకేట్ ఆయనకి తెలియకుండా దాడి చేయడం ఏంటండి? అంటే ఇంకా డీజీకి ప్రొటెక్షన్ లేదు, సీఎంకు ప్రొటెక్షన్ లేదు, ఇంకా చట్టం ఎక్కడ ఉందండి? ఇంకా దానికి వీళ్ళు వంతన పడతారు. సాక్షి పేపరు నువ్వు ఆడనే ఉండే, హ్యాపీగా ఉన్నావు. ఎవరికి బాధ ఉంది మాకు? ఇక్కడ మేమేదో కష్టపడకుండా పడుకొని మమ్మల్ని ఎందుకు మళ్ళీ చెడగొడతాడికి వచ్చి? దీన్ని ఇంకా మేము ఎక్కువ ప్రచారం మొదలు పెట్టాలి. చాలామందికి అనుమానాలు వచ్చేసాయి. కడాను లాస్ట్ టైం కూడా తెలంగాణలో లాస్ట్ డే పోతే ఓట్లు లేకుండా చాలామంది తిరుక్కొని వచ్చి పెద్ద గొడవ అయింది. అప్పుడు కూడా కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టులో కూడా వాళ్ళకి రిలీఫ్ రాలేదు. అలాంటి తప్పుడు పనులు అన్నీ జరిగాయి. ఇప్పుడు కూడా అలాంటి చేయాలని చెప్పి చూస్తున్నారు. వీఆర్ వెరీ క్లియర్. దీన్ని ప్రజల్లోకి చైతన్యం తీసుకొస్తాం, పార్టీ పరంగా చేస్తాం, ఎన్నికల కమిషన్ కూడా రిప్రజెంట్ చేస్తాం. ఏదమ్మా మైక్
జనవరి 11th ఫైనల్ లిస్ట్ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది సార్. అంటే ఈ పరిణామాల ద్వారా కొన్ని సంఘాలు కూడా మళ్ళా ఒకసారి ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే పబ్లిక్ కన్ఫ్యూజన్ ఉన్నారు, అసలు ఎవరు ఓటు ఉందో ఎవరిది పోయిందని. ఒకసారి ఎలక్షన్ కమిషన్ చేయాలి, అది కూడా పంపిస్తాం. మా అడ్వకేట్లు మేమంతా కూడా పంపిస్తాను. పంపించి అన్ని కూడా మళ్ళీ ఎన్యూమరేట్ చేయాలి, ఫ్రెష్గా చేయాలి. ఇక్కడ కొంతమంది అది వీలవుతుందా లేదా అది వేరే కథ. కానీ నిన్న జరిగిన మీరు ఫ్రాడ్ చూస్తే సెంట్రల్ కంప్యూటర్ ఎక్కడ ఉంటుంది, మీరు పలానా బూత్లో ఉంటారు, మీరు మీ పేరుతో మీరు అప్లికేషన్ పెట్టేశారు. నీకు తెలిసి కొంతమందికి, తెలియక కొంతమందికి. అది నేరుగా వెళ్ళిపోయిన తర్వాత డిలీషన్ కూడా అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు పట్టుకొని చేసేయాలనుకుని కొన్ని చేశారు, కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. ఆ టైంలో ఈ ఫ్రాడ్ బయట వచ్చింది. ఇలాంటి సమయంలో ఎంతమంది ఓట్లు తీసేశారో కూడా తెలియాలి కదా. రేపు ఎన్నికలకు అప్పుడు పోతే వాడికి ఓటు ఉందా లేదా కూడా తెలియాలి కదా. పాపం మనిషి బతికిన వాడిని చంపేయడం ఏంటండి, తప్పు కదా. నువ్వు ఉపయోగించుకోండి, మీ కార్యకర్తలను పెట్టి కానీ ఇంకొకరిని పెట్టి కానీ. తప్పుడు పనులు చేయడానికి కార్యకర్తలను ఉపయోగించి వాళ్ళు కూడా జైలు పంపించడానికి అలవాటు. ఇంతవరకు కూడా జైలుకి అందరిని తీసుకుపోయారు కదా. ఆఫీసర్లు తీసుకెళ్లారు, ఇండస్ట్రియలిస్టులు తీసుకెళ్లారు, ఆయనతో ఉండేవాళ్ళని తీసుకెళ్లారు. దొంగ లెక్కలు రాయడంలో సిద్ధహస్తుడు. ఇప్పుడు మళ్ళీ రాస్తానంటాడు. నువ్వు రాసుకుంటే రాసే అందరూ తగిలిచ్చేస్తున్నాడు. ఇది చట్ట నేరం. 7 ఏళ్ళు 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ చట్ట ప్రకారం పనిష్మెంట్ ఉంది. వాట్ ఈస్ దిస్? ఏం చెప్పాలి దానికి ఆన్సర్? ఇంత అరాచకం, ఇంత అఘాయిత్యం, ఇంత బరిదిగింపు ఎక్కడన్నా ఉందా? దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. కొంతమంది ఇప్పుడు కూడా దౌర్జన్యం, ఇప్పుడు ఆయన వచ్చాడనుకో దౌర్జన్యానికి వస్తాడు ముఖ్యమంత్రి మీద కూడా. ఆయన పంపించాడు ఈయన్ని. పాప ఈజ్ మోర్ లాయల్ ఫర్ హిస్ బాస్. అలాంటి నేరాలు చేసేసి ఘోరాలు చేసి మళ్ళా మీరు నా మీద దాడి చేసే పరిస్థితికి వస్తే నెవర్ హ్యాడ్ డన్ ఆల్ దీస్ థింగ్స్. బట్ దాడేమే కూర్చో దాడే కాదండి. ఏంటి ప్రశ్నించడం కాదు, నేను అడిగింది ఏంటంటే చేసిన తప్పని కరెక్ట్ చేసుకోకుండా, ఇది తప్పని తెలుసుకోకుండా మీరు అడగడం అనేది కరెక్ట్ కాదు. మీ మోటివ్స్ ఆర్ డిఫరెంట్. నేను వాట్ ఐఎమ్ సేయింగ్, నువ్వు మనం పుట్టక మునిపి ఏం జరిగింది కూడా తీసుకున్నా మాట్లాడదాం. అవి కాదు ఇప్పుడు జరిగింది. కాంటెంపరీ మాట్లాడడం అంటే పుట్టక మునిపి ఏం జరిగింది, చరిత్రలో ఏం జరిగింది, అవి కాదు కావాల్సింది. ఇప్పుడు సమస్య ప్లీజ్ నేను ఇంకా ఒకసారి చెప్పిన తర్వాత మీరు వినాలా. మీరు ఆర్గ్యూ చేయడానికి ఇక్కడ రాలేదు, నేను వినడానికి ఇక్కడ లేను. గౌరవంగా చెప్తున్నా, నీకు కూర్చోమన్నా కూర్చోండి. గౌరవంగా చెప్తున్నా, గౌరవాన్ని కాపాడుకుంటూ కూర్చోండి. అన్నీ చేస్తాము, అన్నీ చేస్తాం. నో వాట్ ఐఎమ్ సేయింగ్, మొత్తం కూడా ఏమేం జరిగింది, ఎక్కడెక్కడ ఓట్లు ఇప్పుడు 1కి 4 వేశారు, ఇప్పుడు చేశారు. ఇప్పుడు మనం ఎక్కడన్నా డూప్లికేషన్ ఓట్లుంటే ఎలక్షన్ కమిషన్ కూడా వెరిఫై చేసి అవన్నీ మళ్ళీ ఎన్యూమరేట్ చేసి అవి చేశారు. అది కాకుండా ఇప్పుడు జరిగేది ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ఫిర్యాదు పెట్టడంలో తప్పలేదు, అది కూడా తప్పడం లేదు. కానీ ఫిర్యాదు పెట్టి వాళ్లే ఆ నేరం చేయడం అంటే ఏంటి మీ ఉద్దేశం? ఫిర్యాదు పెట్టి ప్రజల అటెన్షన్ మార్చి మీరు నేరం చేయడం అనేది ఇది కరుడుగట్టిన నేరస్తులు తప్ప ఎవరు చేయలేరు. దీన్ని తరోగా ఎన్నికల కమిషన్ ఇది ఒక స్పెషల్ స్టేట్గా తీసుకోవాలి, అన్ని అనలైజ్ చేసుకోవాలి, 1-2 సార్లు పెట్టాలి. రేపు చట్ట ప్రకారం అన్నీ ఉన్నాయి. ఎవరైనా ఇలాంటి ఫామ్ ఇస్తే ఫామ్ 7 ఇస్తే నేరం. ఎవరైనా వెరిఫికేషన్ చేయకుండా ఓట్లు తీసేస్తే అది కూడా నేరం. అందరూ అప్రమత్తంగా ఉండాలి, ఆఫీసర్లు అందరూ అప్రమత్తంగా ఉండాలి. అదే మరి పొలిటికల్ పార్టీస్ అన్నీ అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ఈ నేరాలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు వచ్చారంటే ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. ఇది ఒక పెద్ద మెగా ఫ్రాడ్ అండి. వాళ్ళు కూడా బాధలే, వాళ్ళు వచ్చినాడు ఎవడో చేస్తే కొల్యూషన్ అవుతుంది. మళ్ళా కంపల్సరీగా వెరిఫికేషన్ చేసి 1కి 4 సార్లు వెరిఫై చేసి ది హ్యావ్ టు టేక్ డెసిషన్. ఇది మేము వీడికి వదిలిపెట్టాం. విల్ టేక్ టు ది కోర్ట్. పనిష్మెంట్ ఇచ్చే వరకు వదిలిపెట్టమండి.
వెరీ క్లియర్. సార్ ఈ లీగల్ ఫైట్ విషయం ఎలా ఉన్నా కూడా ఈ డేటా ఇదంతా జనానికి అర్థం కాదు సార్. కానీ కామన్ మ్యాన్కి ఏంటంటే ఈ ప్రచారం వల్ల ఓట్లు తీసేస్తారంటేనే భయం వెళ్ళిపోయింది. దాన్ని మన ప్రభుత్వ పరంగా ఎలా రెక్టిఫై చేయగలం? నేనేమంటానంటే ఒకటే మార్గం, 1-2 సార్లు పెట్టి చేయడం. ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ 3 రోజుల నుంచి బ్రదర్ 160 మెంబర్స్ మా వాళ్ళు అక్కడ పనిచేసేవాళ్ళు. 160 మెంబర్స్ని బెదిరించేందుకు పారిపోయారండి. ఎవరు మీరు ఉంటారు చెప్పండి, మీకు బెదిరిస్తూ ఉంటారా మీరు? రేపు మీ కంపెనీకి పోలీసులు పంపించినారు సార్, నేను గట్టిగా ఇచ్చేసి మీరు పారిపోతారు, అంతే కదా? అరాచకం. వాళ్ళు పారిపోయారు, కేసులు పెడతారు, మాకెందుకు అని. ఏముందని కాదు వాడు కావాల్సింది. వాడేదో గౌరవప్రదంగా ఉద్యోగానికి వచ్చాడు. గౌరవప్రదంగా ఉద్యోగానికి వస్తే వాడి మీద అటాక్ చేస్తే ఏమవుతుంది? ఇంట్లో మనకెందుకు వచ్చింది ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ అంటారు. అంటే తెగాయించోళ్ళు కొంతమంది ఉంటారు, డెకాయిట్స్ అంతా ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా పనిచేస్తారు, అది వేరే. ఇక్కడ మానవత్వం ఉండేవాడు పనిచేయడు. వాళ్ళు పారిపోయారు. ఇప్పుడు మాకేమైంది, నా 5-6 రోజుల నుంచి మా కంప్యూటర్ డౌన్ అయింది. మాకు ఇన్ఫర్మేషన్ లేదు సగం. ఇది తీసిపోయి వాళ్ళకి ఇచ్చారు. ఎంత దుర్మార్గం అండి! ఈ ఇన్ఫర్మేషన్ తీసిపోయి వాళ్ళకి ఇవ్వడం, అదే మరి మా ఇన్ఫర్మేషన్ పోవడం, మా మనుషులు పోవడం. ఇప్పుడు మేము హ్యాండిక్యాప్ అయ్యాం. ఎప్పుడు ఇది ఎన్నికల ముందు ఇంత దుర్మార్గం చేయడం ఎంత నేరం అండి ఇది? ఎన్నికల ముందు అంటే మీ యొక్క అహంభావం, అహంకారం, మీ ఇష్ట ప్రకారం అనుకున్నారు. ఇంకొక పక్కన ఏం చేశారు, దీన్ని జస్టిఫై చేసుకోవడానికి గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ పోయింది, దానికి మేము వచ్చాము. హూ ఆర్ యూ? మా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ పోలేదని మేము చెప్తున్నాం. నేను మా సెక్రటరీ అందరూ చెప్పారు, నీకేంటి సంబంధం? అంటే నా మీద అంత ప్రేమ నీకు, ఈ రాష్ట్రం మీద ఆస్తులు 500 కోట్లు ఇవ్వాలి, నాకు 5,000 కోట్లు ఇవ్వాలి. పవర్ తీసుకొని డబ్బులు ఇవ్వాలి, మీరు ఇవ్వండి. ఎందుకు పోలవరం మీద కోర్టుకు వెళ్ళారు? ఐఎమ్ ఆస్కింగ్. ఎందుకు నా ఆస్తులు నాకు ఇవ్వరు? సమాధానం చెప్పండి. దీన్ని ఒక్క మాట మాట్లాడారా వీళ్ళు? ఇక్కడే అపోజిషన్ పార్టీ హ్యాపీ, తెలంగాణ ప్రభుత్వం చెప్పినగా నేను సమాధానం చెప్పాలి. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? ఇందరూ కలిసి రాష్ట్రాన్ని ఏం చేయాలంటే తగలబెట్టాలనుకుంటున్నారా? నా ప్రాణం, నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు చెప్తున్నా, అది జరగని. ఐ విల్ ఫైట్ ఇట్ అవుట్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. నేను 5 ఏళ్ళు నేను ఎందుకు ఇంత కష్టపడ్డాను? ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిలబెట్టుకోవడానికి, ప్రజల కష్టాలు తీర్చడానికి. మన కష్టపడితే ఇష్ట ప్రకారం వాడతారండి. ఈ ఎలక్ట్రానిక్ ముగ్గురు మీరు చూడండి సీక్వెన్స్. ముందు టీఆర్ఎస్, ఆ తర్వాత బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, ముగ్గురు కలిసి సిగ్గు కూడా పడకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు? ప్రశాంత్ కిషోర్ ఎవరండి? బీహార్లో నితీష్ కుమార్ పార్టీలో వైస్ ప్రెసిడెంట్, ఇక్కడ ఆయన అడ్వైజర్. మీకు అర్థం కాలే ఈ నెక్సెస్ అని? భార్య ఒక పార్టీ, మిగిలిన పిల్లలు ఒక పార్టీ. మీకు అర్థం కాలే నెక్సెస్? హ్యాపీ. ఎందుకు ముసుగులో గుద్దులు అట్లా అంటా నేను. ఆయన ఏదో బెదిరిస్తున్నాడు కేసీఆర్, నేను వస్తే ఏమవుతుందని. ఇప్పుడే చెప్పాడు, ఒక మిత్రుడు చెప్పాడు, మేము ఓడిపోతామని. నీకు నీ డిజైన్ అది. నేను ఓడిపోతే నీకు సామంత రాజ్యం కావాలి ఇక్కడ. ఆ సామంత రాజ్యం ఎవరిస్తారు? జగన్ ఇస్తారు. ఎందుకు? అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, కోర్టుకు రావాలి కాబట్టి, తెలంగాణ కూడా సంబంధం కాబట్టి. నువ్వు వాడిని బ్లాక్మెయిల్ చేసుకుంటారు. ఈ పప్పం కూడా కట్టించుకుంటారు. ఇంకా కప్పం కట్టుకొని మీరు పెత్తనం చేయాలనుకున్నారు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, ఏంటి నీకు సంబంధం ఏంటి రాష్ట్రం మీద? నీ హక్కు ఏంటి? డివైడ్ అయ్యే వరకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చేశాం. నేనే 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నా. ఈరోజు నేను అప్పుడు చేసినంత ఓకే అయ్యింది, ఇప్పుడు వచ్చి నేను డెవలప్ చేస్తున్నా. నీకేంటి సంబంధం ఇక్కడ ఇంటర్ఫియర్ కావడానికి? ఇన్ వాట్ వే యువర్ కన్సర్న్? బెదిరిస్తారా వచ్చి? ఆ రోజు తెలంగాణలో పోటీ చేసామంటే మా పార్టీ ఉంది అక్కడ, 40 ఏళ్ళు 35 ఏళ్ళు ఉంది కాబట్టి పోటీ చేసాము. ఓట్లు వేసారా లేదా ప్రజలకు వదిలిపెట్టాను. ఓట్లు వేసారా లేకుంటే ఇంకోటి చేశారా, మ్యానిపులేట్ చేశారా, ఓట్లు తీసేసారా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎన్ని చాలా ఉంటాయి, అవన్నీ కూడా వదిలిపెట్టాను. నువ్వు ఇక్కడికి వచ్చి పెట్టుకోండి, బెదిరిస్తున్నావు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నావు, పెట్టుకోండి ముగ్గురు. ఐ డోంట్ మైండ్, నాకేం బాధ లేదు. అట్ట కాకుండా కావాలని బెదిరించే పరిస్థితి వచ్చి చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దెమ్. ఇప్పుడు ఇవన్నీ కొత్త కాదు కదమ్మా, నేను ఇప్పుడే కామెంట్ చేయదలుచుకోవాలి. ఆయన కూడా ఎవరు ఏం చేసినా ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఇంత మునుపు కూడా మీరు చూశారు, గవర్నర్ వ్యవస్థ వద్దని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కేంద్రానికి వీళ్ళంతా కూడా ఏజెంట్లుగా ఉంటారు, సెపటైజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు కాదు, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఫైట్ చేశాం. అట్ వన్ స్టేజ్ గవర్నర్ అనే వ్యక్తి
ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు లేకుంటే ఏదైనా కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ వచ్చినప్పుడు అవసరం అంటే అంతవరకు రాజీ పడ్డాం తప్ప ఎప్పుడు గవర్నర్ వ్యవస్థ పైన మేము ఎప్పుడు ఒంటికాల పైన ఉన్నాం. గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం కావడానికి వీలు లేదు. సార్ మీరు పెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మరుగున పడడానికి ఈ డేటా చోరీ విషయాన్ని బయటకు తీసుకొచ్చారన్న వాదన వినిపిస్తుంది. ఏదమ్మా సంక్షేమ పథకాలు మీరు చాలా పెట్టారు, అది ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో డేటా చోరీ విషయం బయటకు తీసుకొచ్చారు. అదే ఇది మరుగున పడడానికి చేస్తున్నారా రెండు చేశారమ్మా. ఒకటి అటెన్షన్ డైవర్ట్ చేయడం. ఇప్పుడు కూడా రేపు 3,500 రూపాయలు మళ్ళా రెండో విడత డబ్బులు తీసుకుంటున్నారు డాక్రా సంఘాలు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అదే సందర్భంలో 98 లక్షల మంది ఈ డబ్బులు తీసుకుంటారు, 1 కోటి మంది తీసుకుంటారు. దే ఆర్ వెరీ హ్యాపీ. అది రాకుండా చేయడం ఒక యాంగిల్. రెండోది ఇప్పుడు నేను చెప్పాను 160 మంది మీ పేపర్లో పనిచేస్తున్నారు అనుకోండి, ఆల్ ఆఫ్ ఎ అందరూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇంక మీ పేపర్ క్లోజ్ కాలా? అలాంటిది పార్టీని దెబ్బతీశారు, మా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఈయన ఎటుంటాడంటే ఇతను రేపు కూడా కోర్టుకు పోతున్నాడు. కరుడు కట్టిన నేరస్తుడు. కరుడు కట్టిన నేరస్తుడికి ఏ క్రైమ్ అయినా పర్లేదు. ఇంకా ఈ విల్ డూ ఎనీథింగ్, ఈ విల్ కమిట్ ఎనీథింగ్, ఈ విల్ మేక్ సమ్ మోర్ క్రిమినల్స్. అందుకే ఇప్పుడు ఎవరైనా ధైర్యం ఉండేవాడు 8 లక్షల మందిని ఓట్లు తీసేసి ప్రజల ఆగ్రహానికి గురిగారు. రేపు పట్టుకుంటే ఏమవుతానో భయం కూడా లేదు. ఇతను ఒక అతను, ఇంకొక ఆయన బీహారీ క్రిమినల్ ప్రశాంత్ కిషోర్. అతను ఇంకా మరీ చాలా ఇదిగా ఉన్నాడు. అతను చూస్తే అతను ధైర్యం చూస్తూ ఉంటే వీళ్ళు వచ్చి ఈ రాష్ట్రం మీద పడిపోయారు బందిపోట్ల మరిగా. ఎక్కడికి పోతున్నారు మీరు? ఎంత ప్రశాంతమైన రాష్ట్రం అండి ఇది. ఎంత కొన్ని జిల్లాల్లో అయితే పౌరుషంగా మాట్లాడితే మాట్లాడరు. ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. ఒక అతను రౌడీ అయితే ఆ రౌడీకి అందరూ భయపడిపోతే ఇంకెవరు బయట రారు. ఈ తెలంగాణలో అది జరిగింది, ఢిల్లీలో అది జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా అపోజిషన్లో నువ్వు రౌడీ చేస్తే నేను కానీ భయపడిపోతే కడాని ఇది ఏం జరగదు, ఎవరు రారు, బయట కూడా రారు భయపడిపోయి. రెండమ్మ అది కూడా ఉంది. వాళ్ళ ఇప్పుడు అడుగుతున్నా, మీరు ఎన్ని ఇళ్ళు కట్టారు? నేను 11 లక్షల ఇండ్లు గృహప్రవేశం చేశాను. నువ్వు ఎన్ని కట్టావు? కట్లా. 1,000 కూడా కట్లా. డబుల్ బెడ్రూమ్ అన్నావు, ఏం కట్టావు? కట్లా. అన్నా క్యాంటీన్ రోడ్డు మీద పెట్టారు మీరు. నేనేం చేశాను? అన్నా క్యాంటీన్ రెస్పెక్టబుల్ వే, ఒక కేఎఫ్సి స్టైల్లో పెట్టాం. మూడోది నిరుద్యోగ యువన ఇస్తాం, 2,000 రూపాయలు ఇచ్చాం. 1 రూపాయి ఇచ్చారా మీరు? ఇవ్వాల. పసుపు కుంకుమ 10,000 2 సార్లు ఇచ్చారు. మీరేమి ఇచ్చారు? ఆదాయం ఉందని ఇవ్వాల. కానీ ఇవన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో అదొకటి, ప్లస్ ఇతనికి కూడా ఏంటంటే ఇవన్నీ కూడా డిస్కషన్ వస్తాయి. కాబట్టి డిస్కషన్ వస్తే ఎక్స్పోజ్ అయిపోతారు. కాబట్టి ప్రజల్లో ఇంకా పాపులారిటీ వస్తుంది. కాబట్టి ఇతని మీద దాడి. రెండు మనకేంటంటే మీకు అందరూ తెలుసు, బీహార్లో లా అండ్ ఆర్డర్ ఈజ్ బిగ్ ప్రాబ్లం వన్స్, ఇప్పుడు కూడా ఉంది. అక్కడేంటి డెకాయిట్ పాలిటిక్స్, అరాచకాలు. మనకి సౌత్ ఇండియాలో ఏంటి ఒక పద్ధతి, వీలైనంత వరకు. ఇక్కడ ఇప్పుడు అలాంటి పాలిటిక్స్ చేసి ఈ రాష్ట్రంలో అతలాకుతలం చేయాలనేది ప్లాన్. అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా హింసకు ప్రతిహింస సమాధానం కాదు. అదే సమయంలో మీరు హింస చేసే వాళ్ళు కూడా అడ్డుకట్టేయకపోతే ప్రజలు నిస్సహాయాలైపోతారు. దట్ ఈస్ వేర్ ఐఎమ్ టెలింగ్ టు మై పీపుల్ ఎవ్రీ డే. ఒక ఊర్లో ఒక రౌడీ ఉంటే ఆ రౌడీని మనం ఫేస్ చేస్తారు డెమోక్రటిక్గా అనే నమ్మకం ఇవ్వకపోతే ఊర్లో వాళ్ళందరూ భయపడిపోయి సరెండర్ అయిపోతారు. మంచివాడిని మంచోడిగా మాట్లాడి వదిలేస్తారు. దానివల్ల సమాజానికి చాలా ప్రమాదం వస్తుంది. అటు కాకుండా ఊర్లో అందరినీ సమీకృతం చేసి ప్రజాస్వామ్యయుతంగా ఫైట్ చేసి వాళ్ళని ప్రజాస్వామ్యంలో ఏదైతే రేపు ఎలక్షన్లో ఓడించడమే కాదు, వాళ్ళు కనుమరుగైన చేయాలి. వీళ్ళ నిజ స్వరూపం ప్రజలకు అర్థమైతే వాళ్ళే పనిష్ చేస్తారు ఓటు ద్వారా. దట్ ఈజ్ వాట్ యు హెడ్. ఆ ఓటు ఉండేట్టుగా చేయాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది. ఆ ఓటే లేదనుకోండి, పాపం వాళ్ళు అప్పుడు నిస్సహాయాలు ఇంటికి వస్తారు, ఒకరోజు బాధపడతారు. వాళ్ళు ఎవ్రీడే కూల్ చేస్తే తప్ప వాళ్ళకు కడుపు నిండదు. వాడు ఏం చేస్తారు? ఓటు తీసేసి తిట్టుకుంటాడు, పోతాడు, వెళ్ళిపోయి పడుకుంటాడు. ఇంకా శాపం పెడతాడు కావాలంటే. నేను బతుకోవడం కదా చంపేశారు దుర్మార్గులు అని ఇంక బండ మాటలు తిడతాడు. అంతే. పేదవాడి కోపం పెదవికి చేటు.
అంతవరకే ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ఎ రియాలిటీ. కాబట్టి నేను ఐఎమ్ వెరీ క్లియర్, పర్ఫార్మెన్స్లో వీళ్ళు ఎవ్వరూ మ్యాచ్ కాదు. సమిక్షేమం, వెల్ఫేర్, డెవలప్మెంట్, అవార్డ్స్ అన్నిట్లో. ఇప్పుడు వీళ్ళంతా వైలెన్స్లో వీళ్ళకి నేను మ్యాచ్ కాదు. అక్కడే క్రిమినల్స్లో, క్రిమినలైజేషన్లో వీళ్ళకి నేను మ్యాచ్ కాదు. బట్ కామన్ మ్యాన్ ప్రొటెక్ట్ చేయడానికి మాత్రం వాడు ఎంత క్రిమినల్ అయినా, ఎంత రౌడీ అయినా, ఎంత అట్రాసిటీ చేసినా ఐ విల్ ఫేస్ ఇట్, ఐ విల్ ఫైట్ ఇట్. అవసరమైతే ప్రజాస్వామ్యం కోసం, దేశం కోసం నా ప్రాణాలను ఇస్తాను తప్ప నువ్వు కోసం కాంప్రమైజ్. మీరు ఏమైనా చేయండి.